అందుకోసము ఎప్పుడు ఏం జరుగుతుంది, అందుకోసం ఒక్కటి మాత్రం మనిషి చెడకుండా చేయవలసింది ఏంటంటే తన ఎంచుకున్న కర్తవ్యాన్ని విస్మరించకుండా నిర్లక్ష్యం చేయకుండా చేస్తే తను ఎక్కడికంటే ఎక్కడ పోతాడు సార్, ఏదంటే అది సాధిస్తాడు సార్. జిల్లా ఓరుగల్లు జిజ్ఞాస నాయుళ్ళు మా ఊరు రేవర్తి మంచి స్ఫూర్తి అంటే ఇంటి పేరు అలరించు రాగాల ఆత్మమేలు కలుపు అవనిలోన నిష్ట కలిగి ఉన్న కష్టాలనెదురీదు మనిషికందరి విద్యమైన గలదే పల్క బల్పం బట్టి పాఠశాలకు పోలే అచ్చువల్లులు కాస్త అభ్యసించి కలము బట్టాను కరమున కళ్ళు తెరచి పార చూశాను లోకాన్ని పట్టుబట్టి ప్రజల భావాల కవితగా పల్లవించు తప్పులున్నదిద్దుడి తల్లిదండ్రులారా. సాధించాలన్న ఒక తలంపు ఉంటేనే మీరింత దూరం వచ్చారు. సాధించాలన్న అంటే మీరు ఒకసారి బాల్యాన్ని కనుక నెమరేసుకుంటే అమెరికాలో ఉన్న ఒక పెద్ద ఇంజనీర్లు గాను, పరిశోధకులు కొనుగోలు సైంటిస్టులు గాను, వ్యాపారవేత్తలు ఏ రూపంలో ఉన్నా కానీ ఒకసారి బాల్యం ఆదికొస్తే బాధ సంతోషం కలిసి వస్తుంటాయి మన తడి. ఆ రీతిగా నేను కూడా ఏ రోజు నిజంగానే ఇలా చెప్పాను కదా, మాతృదేవో భవ పితృదేవో అన్న పదాలు నా పాలిట శత్రు శబ్దాలైనవి. అమ్మ ప్రశ్నార్థకము, అయ్యా ప్రశ్నార్థకము, కులము ప్రశ్నార్థకము, బతుకు ప్రశ్నార్థకము, కానిది ప్రశ్నార్థకము, కన్నీళ్ళు కవిత్వమే. నిజంగా ఈ దేశం నుంచి కులం చూస్తే 20 ఏళ్ళు వైదిక ధర్మాలలో పెరిగిన బ్రాహ్మణుణ్ణి, 10 సంవత్సరాలు మల్లారెడ్డికి దత్తపుత్రుడిగా జీతగాడిగా 2 పాత్రలు నిర్వహించిన రెడ్డిని, కానీ ఏలెత్తి చూపితే అస్పృశ్యుణ్ణి. కానీ ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలలో నా జీవితం భాగస్వామ్యమై ఉన్నది. అందుకోసం ఇప్పటిదాకా చెప్పినదే చాతుర్వర్ణ్యమయా సృష్టం గుణకర్మ విభాగస్య అన్న గీతాచార్యుడు చెప్పింది. ఒక మనిషి అంటే ఋగ్వేదంలో పురుష సూక్తం ఉంటుంది, అంటే వైదిక ధర్మాల నుంచి మాట్లాడుతున్నాను. వీడు చదువుకోలే ఏమో వేదాంతం చెప్తున్నది కాదు, ఒక చిన్న సత్యాన్ని చెప్పుదామని. గీతాచార్యుడు చెప్పిన చాతుర్వర్ణ్యమయ సృష్టంలో 5 ఉన్నాయి. చండాల ఉన్నది, నిషాదం ఉన్నది. నిషాదము ఆదిమానవుని నుంచి, అంటే చండాలము ఫస్ట్. ఆ చండాలం కూడా ఎట్లా మనధర్మంగా బ్రాహ్మణ స్త్రీకి బ్రాహ్మణేతరుడికి పుట్టిన పిండం పేరు చండాల. పౌరాణికంగా శివుడు ఫస్ట్ చండాలుడు, అరితిగా చండాల. ఆదిమానవుడు నిషాద, వాల్మీకిని నిషాదులే అంటారు. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, ఈ 5 దశలు కూడా 5 భూతాలతో మనిషి నిర్మాణం, ప్రాణి నిర్మాణం అయినట్టుగా మన వాళ్ళు పెద్దలు చెప్పింది ఒక మనిషిలో 5 దశలు తప్ప 5గురు కాదు సార్. చండాలము కులము కాదు, నిషాదము కులము కాదు, శూద్రము కులము కాదు, వైశ్యము కులము కాదు, క్షత్రియము కులం కాదు, బ్రాహ్మణము కూడా కులం కాదు. దాన్ని కులాలు చేసిన తర్వాత ఎంత అగాధాలు జరిగినా నేను దాన్ని తెరువును. అదిగా అందుకోసం ఒక మనిషి అనేక రూపాలలో అనేక ప్రాంతాలుగా బానిసగా ఉన్నాడు వాడే, బానిసను బానిసగా చేసుకొని రాజ్యాలు వెళ్ళింది వాడే. కాబట్టి అటు పోకుండా మనం కొద్దిగా సాహిత్యంకి వచ్చి జర్రసేపు మీకు ఎంత సమయము అంటే అంతసేపు కూర్చుందాం, మీరు పోదాం అనుకున్నప్పుడు చెప్పండి. ఈ మధ్యన ఈ అక్షరాలు రాని వాడి పాటను ఆంధ్రదేశపు విద్యా సంవత్సరం, ఈ సంవత్సరము డిగ్రీ 2nd ఇయర్ విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టింది సార్ ఒక పాట. నాకు డాక్టరేట్ కంటే వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషను మామూలుగా కాదు సార్. అక్కడ మా కిషన్ రావు సార్ ఉస్మానియా యూనివర్సిటీ, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు కాబట్టి. మా కిషన్ రావు సార్, మా హనుమాన్ల భూమయ్య ఇప్పుడు వైస్ ఛాన్సలర్ తెలుగు యూనివర్సిటీ సార్. దానికి మా అక్క డాక్టర్ రుక్మిణి, బెడిదరాజు రామరాజు గారి కూతురు. అంటే గుంటూరులో వీళ్ళ కమిటీ జరుగుతున్నప్పుడు నాకు ఫోన్ చేసి, మా అక్క ఫోన్ చేసింది, కిషన్ రావు సార్ ఫోన్ చేయండి, భూమయ్య గారు ఎత్తిండు,
అట్లయితే ఏమైందే నువ్వు ఒక 5 పాటలు పంపి మాట్లాడితే అట్లా పంపి